పరిశుద్ధ లేఖన భాగం నుంచి కొన్ని నిమిషాల దేవుని యొక్క మాటలు ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరాహు ముని మనమడు జబ్ది మనమడును కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలుల మీద కోపించెను. ప్రెజెంట్ బిల్లరా, మన అంశము మరి గత వారములో మనము ఒక అంశాన్ని ధ్యానించున్నాం. ఆస్కారణ మించిన గొప్ప నటీనటులు, ఆస్కారణ మించిన గొప్ప నటీనటులు. అది పార్ట్ 1 అయితే ఇది పార్ట్ 2గా 2వ భాగముగా మరి కొన్ని నిమిషాలు ఈ అంశాన్ని ధ్యానిద్దాం. పార్ట్ 1లో ఆస్కారం మించినటువంటి గొప్ప నటీనటులు ఎంతమందిని మనం చూస్తున్నాం? 7గురిని మనం చూస్తున్నాం. ఈ 7గురి యొక్క నటులను మనం చూస్తున్నాం. మరి ఇది మన ప్రెజెంట్ బిల్లరా, మరి 8వ వ్యక్తిని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆకానును మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ ద్వారా దేవుడు సెలవిస్తూ చెప్పుచున్నటువంటి మాట, యెహోషువ, మీరు ఆ యెరికో పట్టణములో ఏదైనా మీరు తీసుకొనకూడదు, ఏది మీరు ముట్టకూడదు, తాకకూడదు, దాచుకోకూడదు. ఎందుకనగా అది శపితమైనటువంటి పట్టణం. శపితమైనటువంటి పట్టణంలో మీరు ఏది తెచ్చుకోక సమస్తాన్ని తగలబెట్టాలా, సర్వము నాశనము చేయాలా తప్ప మీరు దేనిని ముట్టుకోకూడదు, ఆశించకూడదని చాలా కరాఖండితముగా యెహోషువ ద్వారా దేవుడు సెలవిచ్చిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రెజెంట్ బిల్లరా, అయితే ఈ కర్మి కుమారుడైనటువంటి ఆకాను అనేటువంటి వాడు ఆ శపితమైనటువంటి యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఆ శపితమైనటువంటి దానిని చక్కగా వెండిని, బంగారమును, తర్వాత వస్త్రములను బాగా ఆశించాడు, దాచుకున్నాడు. తెచ్చి తన డేరా మధ్యలో దాచేశాడు. ప్రెజెంట్ బిల్లరా, అయితే యెరికో ఏ విధంగా పతనమైందో మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు గుణపం పట్టుకోలేదా, పలుగు పట్టుకోలేదు. అర్థమైందా? బోరల ఓదగా, దేవుణ్ణి స్తుతించగా, ఆ కుండలు పగలగొట్టగా, ప్రెజెంట్ బిల్లర్ యెరికో గోడలు వాటంతట అవే కుప్ప కూలిపోయినటువంటి రీతిగా, పేక మేడలు కూలిన రీతిగా చూస్తూ ఉన్నాం. అదే ఉత్సాహముతోటి యెహోషువ కొందరిని వేగుల వారిని పంపించి హాయి పట్టణం మీదకి మరి వేగుల వారిని పంపిస్తూ అక్కడ ఉన్న సమాచారం తీసుకోమని చెప్పగా వారు వెళ్ళి సమాచారం తెస్తూ ఉన్నారు. యెహోషువ, ఓ నాయకుడా, మనము హాయి అనేటువంటి పట్టణం మీదకి ఇంతమంది అవసరం, అది చిన్న పట్టణం, చాలా చిన్న పట్టణం, ఒక 3000 మంది పోతే సరిపోతుంది, పెద్దగా అవసరం లేదు అని చెప్పగా సరే పొమ్మని చెప్తాడు. ఆ హాయి అనేటువంటి చిన్న పట్టణం ముందు నిలబడలేక అనేకులు కత్తివాత హతులయ్యారు, అనేకులు ప్రాణాల అరచేతులు పెట్టుకొని పరుగెత్తారు. ప్రెజెంట్ బిల్లర్ జ్ఞాపకం చేసుకుందాం. అనగా ఎందుకయ్యా ఈ యొక్క శ్రమ అంటే ఒక్కడి ద్వారానే వచ్చింది, అతడే ఆకాను. ప్రెజెంట్ బిల్లర్ జ్ఞాపకం చేసుకుందాం. ఆకాను ఎవరి యొద్ద నటిస్తున్నాడు అనగా, ఎవరి యొద్ద నటిస్తున్నాడు? తన స్వజనుల యొద్ద, యెహోషువ యొద్ద నటిస్తున్న ఆకాను. ఫలితం ఏంది అంటే హాయి అనేటువంటి పట్టణం యొద్ద నిలబడలేక పరుగు పరుగునొచ్చారు. యెహోషువ ఇది తెలుసుకొని బట్టలు జించేసుకొని దేవుని సన్నిధిలో రాత్రి మెగళ్ళు ప్రార్థన చేస్తున్నారు, రోదన చేస్తూ ఉన్నాడు. ప్రభువా,
నువ్వు మోషేకు తోడుగా ఉన్నట్లుగా నాకు తోడుగా ఉంటానన్నావే. నీవిచ్చిన అభయముతోటే కదా నేను ముందుకు వచ్చింది. నీవిచ్చినటువంటి వాగ్దానం ద్వారానే కదా నేను కంకణము కట్టుకుంది. ఇశ్రాయేలు ప్రజలు లోబడినటువంటి ప్రజలని నాకు తెలుసు. కానీ నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధంగా తోడుగా ఉంటానో ఆ విధంగాను నీకు తోడుగా ఉంటాను. యెహోషువ, నువ్వు భయపడాల్సిన పని లేదు, దిగులు చెందాల్సిన పని లేదు అన్నావు కదా. నీ మాటను బట్టే కదయ్యా నేను నాయకత్వాన్ని స్వీకరించింది. మరి హాయి అనేటువంటి చిన్న పట్టణం ముందు మేము నిలబడలేక చిత్తుగా ఓడిపోయి ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పరుగులు తీశాం అని ఏడుస్తూ దుఃఖిస్తుంటే యెహోషువతో దేవుడు అంటాడు, యెహోషువ, ఎందుకు నీ యొక్క ముఖాన్ని ఈ విధంగా చింతపుచ్చుకుంటావు? ఎందుకు నువ్వు తల వంచుకొని దేవుని సన్నిధిలో మొరపెడతావు, ఉపవాసం ఉంటావు? లే, దీనికి గల కారణం ఎవరో తెలుసా? ఏదైతే నేను చేయొద్దని నీ ద్వారా చెప్పానో దాన్ని విననొల్లక ఒకడు అతిక్రమించి కొంత తెచ్చుకొని దాచుకొని నటన చేస్తా ఉన్నాడు, నటిస్తా ఉన్నాడు. ఆ నటుని నువ్వు గుర్తెరిగి, ఆ నటనకు కారకుడైనటువంటి వారి కుటుంబం అంతా నువ్వు గుర్తెరిగి, ఆ కుటుంబంలో ఎవడునో ఉండకుండా అందరినీ సర్వనాశనము చేయాలా? వారిని మీ మధ్య లేకుండా చేస్తేనే నేను మీకు తోడై ఉంటా. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆకాను తన బంధువుల యొద్ద కూడా నటించాడు. ఎవరికి చెప్పి ఉండకపోవచ్చు కదా, చెబితే ఇతనికే తంటా వస్తుందని తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు. ఏమీ ఎరగనటువంటి వాడిగా. పెద్దోళ్ళు అంటారు కదా, తేలుగుట్టినా సప్పిడి చేయరంట. దొంగోడు తేలుగుట్టిన సప్పిడి చేసినట్టు దొరికిపోతాడు. తేలుగుట్టిన బాధతో అలాగనే భరిస్తాడంట. అలాగే ఇక్కడ శపితమైన దాన్ని ముట్టవద్దన్నాడు దేవుడు. ముట్టాడు. ఎవరికన్నా చెప్తే గుట్టు రట్టయితేదేమని తన స్వజనులకు కూడా తన బంధువులకు కూడా ఎవరికి ఈ మాట చెప్పలేదు. నటిస్తున్నాడు. ఏమి ఎరగని వాడిగా, ఏమి తెలియనటువంటి వాడిగా, చాలా దేవుని ఆజ్ఞలను పాటించేవాడిగా ప్రవర్తించాడు ఆకాను. అలాగే యెహోషువ యొద్ద కూడా అదే రీతిగా నటన చేస్తా ఉన్నాడు. సోదర సహోదరుడి జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజుల్లో మనము కూడా మరి ఆకాను వలె దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమిస్తూ, దేవుని మాటలను త్రుంగలో తొక్కుతూ, దేవుని యొక్క కట్టడలకు విధేయత చూపించినటువంటి వారమై మనల్ని మనము మోసపరుచుకుంటూ నటిస్తున్నామేమో. ఈ నటనను వదిలేద్దాం, ఈ నటనను ఫుల్ స్టాప్ పెడదాం. నటించావా, ఆ నటనే నిన్ను నట్టేట ముంచేస్తుంది. ఆకాను అనుకోలే, ఆకాను ఊహించలా నేను నటించేటువంటి నటన ఆస్కార్ను మించిపోయేటువంటి నటన. ఆ రోజులు ఆస్కార్ లేవలేనుకోండి. నేను నటించేటువంటి నటన చాలా గొప్ప నటన. ఎవరు గుర్తెరగలే, ఎవరు గమనించర్లే, ఎవరు గుర్తుపట్టర్లే, ఎవరు నన్ను ఏలెత్తి చూపర్లే అనుకున్నాడు. భ్రమపడ్డాడు. తన కుటుంబమే సమస్య పోయింది. నటించేటువంటి వారందరికీ ఇది ఒక సూచన. నువ్వు ఇంకా ఎన్నాళ్ళు దేవుని సన్నిధిలో నటిస్తూ ఉంటావు, ఇంకా ఎన్నాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడక నటిస్తూ ఇదిగో భ్రమపడుతూ ఉంటావు. తను వారు మాత్రమే కాదంట, తనకు కలిగినటువంటి వంశంలో ఉన్నటువంటి వారందరూ వారితో పాటు ఎద్దులను, గాడిదలను సమస్తాన్ని చంపేశారు, నిప్పు పెట్టి తగలేశారు. పాపం ఎద్దులేం చేశాయండి, గాడిదలేం చేశాయి చూడండి. అనగా తన నటనే ఏం చేసింది? తన నెత్తి మీద నిప్పులు పోయడానికి గల కారణము అయింది. కాబట్టి నటించడం వదిలే, నిజమైనటువంటి భక్తిలోనికి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, 8వదిగా ఎవరంటే తన స్వజనుల ఎదుట, యెహోషువ ఎదుట నటిస్తున్నటువంటి ఆకాను. 9వ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. 9వ వ్యక్తి మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సమూయేలు వస్తూ మరి సౌలుకు సెలవిస్తూ చెప్పుచున్నటువంటి మాట, సౌలు, దేవుడు నాకు ఆజ్ఞాపించినటువంటి మాటని నీకు బోధిస్తున్నాను, హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఏంటో తెలుసా? దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడు, ఇశ్రాయేలు ప్రజల మొట్టమొదటి రాజుగా. అయితే నీవేం చేయాలనగా
నీ ప్రజలు అనగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వస్తూ ఉన్నప్పుడు వారికి ఆటంకంగా ఉన్నారు ఒక జాతి, వారే అమాలేకీయులు. ఈ అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలను ఆ రకరకాలుగా చిత్రవదలకు గురి చేశారు, రకరకాలుగా ఆటంకపరిచారు. కాబట్టి నువ్వేం చేస్తావనగా అమాలేకులలో ఉన్నటువంటి చిన్నలేమి, పెద్దలేమి, వృద్ధులేమి, స్త్రీలేమి, పురుషులేమి, పసిపిల్లలేమి, గాడిదలేమి, ఎద్దులేమి, ఒంటెలేమి, గొర్రెలేమి, మేకలేమి, ఏదీ లేకుండా సర్వనాశనము చేయాల. ఇది దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ అని సౌలుకు మరి సమూయేలు ఆజ్ఞాపించిన రీతిగా మనం చూస్తున్నాం. కానీ సమూయేలు ప్రియదేవులారా సౌలు దగ్గర విన్నటువంటి వాడిగా నటించాడు, విన్నవాడిగానే నటన చేశాడు, కానీ కార్యరూపంలోకి వచ్చేసరికి చెయ్యలా. 5-6 వచనాల్లో చూద్దాం. ఎవరయ్యా ఈ కెనీయులు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియదేవులారా వీరు ఇజ్రాయెల్ భూభాగానికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో నివసించేటువంటి మిద్యాను జాతి వారే ఈ కెనీనీలు. మిద్యాను జాతి వారే ఈ కెనీనీలు. మోషే యొక్క మామగారు కూడా ఈ కెనీ యొక్క జాతికి చెందినటువంటి వాడు. మోషే యొక్క మామ ఇత్రో ఈ కెనీయులు అనేటువంటి జాతికి చెందినటువంటి వాడు. అయితే సౌలు అంటున్నాడు, మీరు ఇశ్రాయేలు ప్రజలకు కొంత మేలు చేశారు కాబట్టి మీరేం చేస్తారనగా వీరి మధ్య నుండి వెళ్ళిపోండి, మీరు బ్రతకాలంటే వీరి మధ్య నుండి వెళ్ళిపోండి అని వారిని పంపించేసి ప్రియదేవులారా దేవుడు అందరిని సర్వనాశనం చేయమంటే ఆ యొక్క అమాలేకుల యొక్క రాజును మాత్రమే బ్రతికించాడు, మిగతా వారందరినీ చంపేశాడు. అలాగే ఆ అమాలేకుల యొక్క మంచి మంచి క్రొవ్వినటువంటి ఎద్దులను, పొటేళ్లను, గొర్రెలను వీటిని తెచ్చేసుకుంటున్నాడు. అమాలేకుడైనటువంటి రాజు అయినటువంటి అగగును రక్షించాడు. చూడండి, సమూయేలు దగ్గరేమో తల ఊపాడు అడ్డంగా, ఏమని? ఖచ్చితంగా నేను నీ మాట ప్రకారంగా నేను చంపేస్తా. మాట ఒకటి, ఇక్కడ చేత ఒకటి. మాట ఒకటి, ఇక్కడ చేష్టలు ఒకటి. మాట ఒకటి, ఇక్కడ క్రియలు ఒకటి. ప్రియదేవులారా జ్ఞాపకం చేసుకుందాం. ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించినటువంటి వాడిగా ఈ సౌలును మనం చూస్తూ ఉన్నాం. అనగా 9వదిగా ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే సమూయేలు యొద్ద నటిస్తున్న సౌలు. భలే బాగా నటిస్తా ఉన్నాడు. చూద్దాం ఏ విధంగా అనగా ప్రియదేవులారా 13వ వచనం. తరువాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అనగా. ఏమంటున్నాడమ్మా సౌలు? యెహోవా ఆజ్ఞ వలన నేను నెరవేర్చి తిని మరలా బొంకుతున్నాడు, మరలా నటిస్తా ఉన్నాడు. నటుడు బయటకు వచ్చేస్తున్నాడు. ఆల్రెడీ అగగు అనేటువంటి అమాలేకు రాజును కాపాడాడు. అందులో ఉన్నటువంటి బాగా బలిసినటువంటి క్రొవ్వు పట్టినటువంటి వాటన్నిటిని తెచ్చేసుకొని దాచేసుకొని ఇక్కడ నటిస్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? సమూయేలా, నువ్వు చెప్పినట్టుగానే, నీ దేవుడు చెప్పినట్టుగానే సమస్తాని ఆజ్ఞలన్నిటిని నేను నెరవేర్చా. ప్రియదేవులారా ఎప్పుడైతే ఆ మాట అంటున్నాడో, చేశాడు తప్పును ఒప్పుకుంటే సరిపోయేది అక్కడే. మరలా ఏమంటున్నాడు అనగా, నీ దేవుడు నన్ను ఏ విధంగా ఆశీర్వదించాడో, ఏ విధంగా ఆజ్ఞాపించాడో ఆజ్ఞలన్నిటినీ నేను నెరవేర్చానంటూ మరలా నటిస్తా ఉన్నాడు. అందుకు వెంటనే సమూయేలు అంటున్నాడు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రెంకెలను ఎక్కడివని అడిగను. సౌలో, రైట్, నువ్వు భలే నటిస్తున్నావయ్యా, నాకు తెలుసు, నువ్వు మంచి భలే నటుడివి. సరే, అన్నిటినీ ఆజ్ఞలన్నింటినీ అనుసరించావా? సరే సరే సరే. అయితే నాకు వినబడుతున్న రంకెలేంటి? ఆ గొర్రెల అరుపులేంటి?
ఆ ఎద్దుల రంకెలేంటి, ఏంటివి, ఎక్కడి నుండి వచ్చాయి, అన్ని సర్వనాశనం చేస్తాయి, ఈ ఆకాశం నుండి దిగొచ్చాయా అనే రీతిగా అంటుంటే మరలా అక్కడ నటిస్తూ ఉన్నాడు, మరలా అక్కడ నటిస్తూ ఉన్నాడు. ఇది నేను కాదు తీసుకొచ్చింది, ఎవరంట? ఈ ఇశ్రాయేలు ప్రజలే. వారికి కావాల్సినటువంటిది అనగా దేవునికి బలివ్వడానికి కొన్నిటిని వారు తెచ్చేసుకున్నారు. ఎంత నటుడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి మొట్టమొదటి రాజుగా అతనికి మరి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించి రాజుగా పరిపాలన చేయి, మంచిగా ఇదిగో నీవు పేరు ప్రఖ్యాతలు పొందని దేవుడు ఆశీర్వదిస్తే నటన ద్వారా నట్టేట మునిగిపోయాడు సౌలు. నటన ద్వారా తను నటించేటువంటి నటనకు ఫుల్ స్టాప్ పెట్టగా దాన్ని కొనసాగిస్తున్నటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. 19వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు ఎందుచేత యెహోవా మాట వినకపోవదో వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి నీవు చేసితివా నేను. అందుకు సౌలు ఏమంటున్నాడో చూడండి. సమూయేలు, ఆ ఒక్క మాట మాత్రం అనొద్దు. ఏమాత్రం తగ్గట్లే, ఏమాత్రమో తను చేసినటువంటి తప్పుకు కింద పడ్డా నాదే పై చేయి అంటారంట ఒకరు. వాడు కింద పడ్డా కానీ నాదే పై చేయి అంటాడంట కొట్లాట్లో. అలాగే చేశాడు తప్పు, కానీ ఆ తప్పును, ఆ నటనను సరి చేసుకోవడానికి చక్కని అవకాశం ఉంది, కానీ అవకాశాన్ని చేజార్చుకుంటున్నాడు. అవకాశాన్ని ప్రియమైన బిడ్డలారా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాడు, సింపుల్గా తీసుకుంటున్నాడు, బొంకుతూ ఉన్నాడు. ఇంకా అధికముగా నటించేటువంటి వాడిగా సౌలును మనం చూస్తున్నాం. సమూయేలు, నువ్వు మాత్రం అలా అనవద్దు, నా తప్పిదం ఏమీ లేదు అంటూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, సౌలు యొద్ద నుండి దేవుని కృప దావీదు మీదికి పోవడానికి గల కారణం అతడు నటించేటువంటి గొప్ప నటన, అతడు చూపించినటువంటి అవిధేయత. ఏదైతే దేవుడిచ్చినటువంటి కృపను కోల్పోయాడో, సౌలు మీద ఉన్నటువంటి దేవుని కృప దావీదు మీదికి డైవర్ట్ కావడానికి గల కారణం సౌలులో ఉన్నటువంటి ఆ నటనా జీవితం, సౌలులో ఉన్నటువంటి ఆ అవిధేయత జీవితం, సౌలులో ఉన్నటువంటి అతిక్రమమైనటువంటి జీవితం కారణముగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు మనకి చక్కని ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, మన అవసరతల అక్కర్లను తీరుస్తూ ఉన్నాడు. సౌలు వలె ఇంకా నటించేటువంటి స్వభావంలో ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, మరి 10వదిగా జ్ఞాపకం చేసుకుందాం. 10వ వ్యక్తి, ఆస్కారం మించినటువంటి గొప్ప నటీనటులలో 10వ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరానికి నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలీయుల వారిని, యోధా వారిని నీకు అప్పగించి తిని. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దావీదు దగ్గరికి నాతాను అనేటువంటి ప్రవక్త వస్తూ ఉన్నాడు. నాతాను ప్రవక్త వచ్చి దావీదు రహస్యముగా చేసినటువంటి పాపాన్ని ఎత్తి చూపుతున్నటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. అర్థమైందా? దావీదు ఎవరికి తెలియకుండా చేసినటువంటి పాపాన్ని ఎత్తి చూపుతూ ఒక కథ రూపంలో చెబుతూ ఉన్నాడు. అయ్యా, నాకు ఒక న్యాయం తీర్చాలని నువ్వు రాజుగా ఉన్నావు అంటే ఓకే చెప్పేయి. ఇదిగో ఒకని దగ్గరికి ఒక వ్యక్తి చుట్టపు చూపుగా వచ్చాడు. ఒకడు బాగా ఉన్నతమైనటువంటి వాడు, సంపన్నుడు కలిగినటువంటి వాడు,
అతనికి చాలా మిక్కిలి గొర్రెలు ఉన్నాయి. ఆ పక్కన ఉన్నటువంటి వాడికి ఆ పేదవాడు, వాడికి ఒకే ఒక్క ఆడ గొర్రె ఉన్నది. ఈ చుట్టం చూపుగా వచ్చినటువంటి ఇతని దగ్గరికి ఈ వ్యక్తికి మరి చక్కగా విందు చేయడానికి ఈ ఒక్క గొర్రె ఆడ గొర్రె ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు పోయి బలవంతంగా తీసుకుపోయి దాన్ని వధించి మరి విందును సిద్ధపరిచిన రీతిగా మేము చూస్తూ ఉన్నాం. మరి ఇలా చేయడం తగునా అని ఒక కథ రూపంలో నాతాను ప్రవక్త చెప్పగా దావీదుకి ఇదన్నీ అర్థం కాక, ఏయ్, నా రాజ్యములో అటువంటి వాడు ఉండుట అసంభవం, అటువంటి వాడు ఇక బ్రతకకూడదు, ఎవడవాడు చెప్పు అనగానే నాతాను ప్రవక్త వెంటనే, ఆ వ్యక్తివి, ఆ దుర్మార్గుడవు నీవే. ప్రెదెన్ బిలరా, దావీదు అనుకున్నాడు, నేను ఊరియా భార్యను తెచ్చుకున్నాను, ఊరియాను ఎవరికి తెలియకుండా యుద్ధంలో ముందు వరుసలో పెట్టి చంపేపించాను, ఇది ఎవరికి తెలియదులే, ఎవరు గమనించట్లేదు అనుకుని ఒక చిన్నగా నటిస్తూ ఉన్నాడు, ఎవరికి తెలియనటువంటి నటన చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు సమస్తాన్ని గమనించగలిగిన వాడు కాబట్టి నాతాను ప్రవక్తను దావీదు దగ్గరకు పంపించి, ప్రెదెన్ బిలరా, దావీదు యొక్క నటనను అక్కడ పటాపంచలు చేసినటువంటి వాడిగా చూస్తూ ఉన్నా. ప్రెదెన్ బిలరా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజుల్లో మనము కూడా చాలాసార్లు ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటాం. చేయరాని ద్రోహ కార్యాలు పగవారి, ఇరుగువారికి, పొరుగు వారికి చేస్తాం, కానీ ఏమి తెలియనటువంటి వారిగా ప్రవర్తిస్తుంటాం, మనకు ఏమి సంబంధం లేనటువంటి వారిగా జీవిస్తూ ఉంటాం. జాగ్రత్త, మనుషులకు తెలియకపోవచ్చు, దేవుడికి సమస్తము తెలుసు. ప్రెదెన్ బిలరా, దైవజనుల ద్వారానో వాక్య రూపముగానో నిన్ను హెచ్చరిక చేస్తాడు, ఖండిస్తాడు, నీ నటనను బట్టబయలు చేస్తాడు. జాగ్రత్త. దావీదు అనుకున్నాడు, నా దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పేవాడు ఎవడికి అంత సాహసం ఉండదు అనుకున్నాడు. తను చక్కగా డ్రామా ఆడుతున్నాడు, నటన చేస్తున్నాడు అనుకున్నాడు. కానీ అది ఎంతకాలము దాగలేకపోయింది. దేవుడే ఒక ప్రవక్తను పంపించి హెచ్చరిక చేసి ప్రెదెన్ బిలరా బుద్ధి చెప్పినటువంటి వాడిగా చూస్తున్నా. కానీ దావీదులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరిక చేశాడో ఆ మాటలను బట్టి తాను ఆత్మ పరిశీలన చేసుకొని పశ్చాత్తాపము పొంది మరలా దేవుని దగ్గరికి రాగలిగినాడు. కాబట్టి దేవుడు అతన్ని విరివిగా ఆశీర్వదించి అతని సంతానాన్ని రాజులుగా అభిషేకించడానికి కారణమైంది. ఓకేనా? కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ప్రెదెన్ బిలరా. 10వదిగా, రాజ్య ప్రజల ఎదుట నటిస్తున్నటువంటి దావీదు. రాజ్య ప్రజల ఎదుట నటిస్తున్నటువంటి దావీదు. రాజ్య ప్రజలందరికీ ఏమి తెలియదులే అనుకున్నాడు. నా పాపం, నా ద్రోహం, నేను ఊరియాకు చేసినటువంటి ద్రోహ కార్యం ప్రజలందరికీ ఎవరికి తెలియదులే అనుకొని నటిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు ప్రెదెన్ బిలరా అతనికి చక్కగా ప్రవక్త ద్వారా బుద్ధి చెప్పిన రీతిగా మనం చూస్తున్నాం. సోదరి సహోదరుడా, దావీదు అంతటి వాడికే దేవుడు బుద్ధి చెప్పాడు. దావీదు నా హృదయానుసారుడు అన్నటువంటి వాడికే ప్రవక్తను పంపించి తన తప్పును ఎత్తి చూపించాడు. మరి నువ్వు ఇంకా నటనలోనే కొనసాగుతూ, ఎవరు గమనించట్లేదు అనుకుంటూ భ్రమపడుతూ ఇంకా నువ్వు దాన్నే కొనసాగుతూ జీవిస్తున్నట్లయితే ఇకనైనా నీ నటనకు ఫుల్ స్టాప్ పెట్టు. కామాలు కాదు, కామాలు పెడితే కొనసాగడం, ఫుల్ స్టాప్ పెడితే ఆగిపోవడం. మన నటన ఆపేద్దాం, నిజమైనటువంటి విశ్వాస జీవితంలోనికి అడుగులు వేద్దాం. ప్రెదెన్ బిలరా, 10వదిగా, రాజ్య ప్రజల ఎదుట నటిస్తున్నటువంటి దావీదు. మరి 11వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 11వ విషయము అదే సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 1 నుండి మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము ఉన్నాడు. అబ్షాలోము యొక్క సహోదరి తామారు ఉంది. అలాగే దావీదు మరొక భార్య కుమారుడైనటువంటి అమ్నోను ఉన్నాడు. ఈ అమ్నోను కామ వాంఛలు కలిగినటువంటి వాడు, కామ కోరికలు కలిగినటువంటి వాడు. తన తోటి సహోదరి అయినటువంటి తామారు మీద మోహాన్ని కలిగిన వాడు, కామ కోరికలు కలిగినటువంటి వాడిగా అమ్నోనును మనం చూస్తూ ఉన్నాం.
అయితే ఏం చేయాలనో అర్థం కాక చిక్కిపోయాడంట, చింతాక్రాంతుడై చిక్కిపోయాడంట. వీడిదుంప దెగ. అతడు రాజకుమారుడు, అవసరమైతే కోరుకుంటే అనేకులు చాలామందిని ఉన్నారు లోకములో. కానీ రాజకుమారుడయ్యుండి కూడా రాజ నీతి లేనటువంటి వాడిగా, దేవుని భయము భక్తి లేనటువంటి వాడిగా అమ్నోనును మనం చూస్తూ ఉన్నాం. అయితే అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉన్నాడంట. చదువు. అమ్నోనుకు మిత్రుడు అక్కడ ఉండెను. అతడు దావీదు సహోదరుడైన సిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ప్రేదేన్ బిల్లరా, ఇక అన్ని చదువుకుంటూ పోతే చాలా సమయం అవుతుంది. ఈ యెహోనాదాబు అనేటువంటి వాడు ఎవరి సహోదరుడి కుమారుడు అంటే దావీదు యొక్క సహోదరుడి యొక్క కుమారుడు. అందరు బంధువులే. వీడే ప్లాన్ వేస్తున్నాడు అమ్నోనికి. అరే అమ్నోను, ఏంటి చిక్కిపోయావు, చెప్పు మై డియర్ ఫ్రెండ్ అంటున్నాడు. అరే ఏం లేదురా, నా ఆశ నా కోరిక ఒకటై ఉన్నది. ఇంతేనా? ఏంలే, నువ్వు చిన్న డ్రామాడు, చిన్న నటనాడు. ఏంటో తెలుసా? ఒంట్లో ఏదో బాగోలేదని, సుస్థి చేసిందని, అనారోగ్యం వచ్చిందని, లేవలేని స్థితిలో ఉన్నావని చిన్న నటనాడు. ప్లాన్ ఇచ్చాడు, మనోడు ప్రొసీడ్ అయ్యాడు. యెహోనాదాబు ప్లాన్ ఇచ్చాడు, అమ్నోడు దానికి ప్రొసీడ్ అయ్యాడు, ముందుకు వెళ్ళాడు, నటన చేస్తా ఉన్నాడు. ప్రేదేన్ బిల్లర జ్ఞాపకం చేసుకుందాం. నటనాడి దావీదుకి వర్తమానం పంపించారు. అమ్నోను, అమ్మా లేలేకపోతున్నాడు, నీ అన్నే కదా తామారుతో చెప్తున్నాడు, నీ వెళ్ళి అతనికి చక్కగా రొట్టెను తయారు చేయి, భోజనాన్ని సిద్ధపరచమ్మా అని పంపిస్తూ ఉన్నాడు. సరే అన్న కదా, బయలుదేరింది. ఎప్పటి నుండో వేచి చూసినటువంటి ఆ ఆశ, నిరీక్షణ ఇప్పుడు చేతికి చిక్కింది. ఇష్టానురీతిగా ప్రేదేన్ బిల్లరా తన కామ వాంఛలతో పెట్టిరిగిపోతున్నాడు అమ్నోను. జ్ఞాపకం చేసుకుందాం. చేయరాని కార్యాలు చేశాడు, దేవుని ఉగ్రతకు గురయ్యాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. 11వదిగా దావీదు యొద్ద నటిస్తున్న అమ్నోను. ఎవరంట? దావీదు యొద్ద నటిస్తున్న అమ్నోను, లేక రోగిగా నటిస్తున్నటువంటి అమ్నోను. రోగి కాదు ఆయన, కానీ రోగస్తుడిగా నటిస్తా ఉన్నాడంట. రోగం వచ్చిన వాడిగా నటిస్తా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. ఇటువంటి నటనతో మనం ఉన్నామేమో జాగ్రత్త. అయితే ఇదే నటన అతనికి ఊరేయింది. అర్థమైందా? అమ్నోను బాగా రోగం వచ్చినట్టుగా నటించాడు, కానీ ఆ పాపము వదిలిపెట్టలా. చూద్దాం ఆ విషయం కూడా. 12వదిగా 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డలేమియూ మాట్లాడక ఉండెను గాని తన సహోదరియకు తామారును బలవంతం చేసినందుకై అతని మీద పగ ఉంచెను. ఏం మాట్లాడలే అమ్నోను చేసినటువంటి ఈ చెడ్డ పనికి. అయితే లోపల తన అన్నైనటువంటి అమ్నోను మీద అబ్షాలోముకి ఏముంది? పగ రగిలిపోతున్నాడు. నా సహోదరి, నా సొంత చెల్లెలను ఈ విధంగా చేస్తాడా? చూస్తా సమయం కోసం చూస్తున్నాడు. సమయం రానే వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. 2 సంవత్సరాలైన తర్వాత, ఎప్పుడంట? 2 సంవత్సరములైనటువంటి తర్వాత ప్లాను పదును పెడుతున్నాడు అబ్షాలోము. ఎందుకనగా ఈ అబ్షాలోముకి గొర్రెబొచ్చు కత్తరించేటువంటి కాలం వచ్చిందంట. దావీదు దగ్గరికి వర్తమానాన్ని పంపిస్తున్నాడు. నానా, నేను గొర్రెబొచ్చు కత్తరించేటువంటి మరి పండుగ దినాలు వచ్చాయి, కాబట్టి మీరందరూ నా విందుశాలకు రావాలా, విందు దగ్గరకు రావాలా, వచ్చి మీరు చక్కగా భోంచేసి నన్ను ఆశీర్వదించి రావాలంటే దావీదు అంటున్నాడు, అరే నానా, నేను వస్తే మంత్రి రావాలా, మంత్రితో పాటు
భటులు రావాలా, ఇంకా రకరకాలమైనటువంటి వాళ్ళు రావాలా. వీళ్ళందరూ వస్తే నీకు భారము అవుతారు. వీళ్ళందరూ వస్తే మీకు భారం అవుతారు కాబట్టి ఈ పాటికి నువ్వే కొనసాగించేయి అంటున్నాడు. కానీ బలవంతం చేస్తా ఉన్నాడంట, రాజుని బలవంతం చేస్తా ఉన్నాడు. ప్రేమ బిళ్ళరా 28వ వచనం మనము చూద్దాం. 26వ వచనం అండి. అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోము నీవు రాకపోయిన ఎడల నా అన్నయ్యగు అమ్నోనుతో అమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేశాను. ఏదైతే నటన చేశాడో అమ్నోను, అదే నటన అమ్నోనికి ఊరైతుంది. అదే నటన అమ్నోనికి. ఇక్కడ అబ్షాలోము కూడా నటిస్తున్నాడు తన తండ్రి దగ్గర. నానా నువ్వు ఎట్లా రాను అంటున్నావు, సరే నువ్వు రాకపోతే రాకపోయినవులే, నా అన్నైనటువంటి అమ్నోనన్న పంపివా అంటున్నాడు. రాజుకు డౌట్ వచ్చింది దావీదుకి. అమ్నోన్ ఎందుకు రావాలరా, అమ్నోన్ ఎందుకు రావాలా, ఆయన ఎందుకు రావాలని అడుగుతున్నావు అని అంటుంటే ఈ అబ్షాలోము బలవంతం చేస్తున్నాడు. కాదు నాన్న, మీరు ఎట్లా రావట్లేదు కదా, నా అన్న వస్తే నా అన్నే కదా అంటున్నాడు. ఇతని బలవంతానికి రాజు ఓకే అన్నాడు, దావీదు ఒప్పేసుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, తన పని వారితో చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. 28వ వచనం. అంతలో అబ్షాలోము తన పరివారిని పిలిచి, అమ్నోను ద్రాక్ష రసము వలన సంతోషయుండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతనిని చంపుడి, నేను కదా మీకు ఆజ్ఞ ఇచ్చున్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చును. తన పని వారికి చెప్తున్నాడు అబ్షాలోము, నా అన్న అమ్నోను బాగా మత్తుడై ద్రాక్షరసం బాగా తాగి మత్తుతో ఉన్నప్పుడు మీరందరూ పోయి వేసేయండి. మీరు రాజకుమారుడని భయపడతారేమో, భయపడదు, నేను రాజకుమారుడినే, నేను కదా మీకు ఆజ్ఞాపించేది, మీరు ఆ పని చేయండి. 12వదిగా దావీదు యొద్ద నటిస్తున్న అబ్షాలోము. దావీదు యొద్ద నటిస్తున్న అబ్షాలోము, లేక అమ్నోని యొద్ద నటిస్తున్న అబ్షాలోము. నటన దావీదు నటించాడు, అదే నటన అబ్షాలోము నటించాడు, అదే నటన అమ్నోను. ఈ నటన ప్రియమైన బిడ్డలారా చాలా భయంకరమైంది అనే విషయాన్ని మనం గుర్తిరగాల. కాబట్టి దానికి తగినటువంటి శిక్ష ఖచ్చితంగా మనల్ని చుట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని మరచిపోకూడదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 13వదిగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుండి. ఆ సమయమునందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చి సమాచారము విని, ఇతడు బాప్తిజమిచ్చి యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే ఆ అద్భుతములు అతని యందు క్రియారూపములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తం యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. ఇక్కడ హేరోదు రాజును మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి హేరోదు రాజు వేరు, ఈ హేరోదు రాజు వేరు. మత్తయి సువార్తలో ఉన్నటువంటి హేరోదు రాజు చనిపోయాక అతని కుమారుడైనటువంటి మరొక పేరు కలిగినటువంటి వాడే ఈ హేరోదు రాజు. అర్థమైందా? అతడు మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ దూత గబ్రియల్ దూత వెళ్ళి యేసుక్రీస్తు వారు మరియమ్మను మరలా ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా?
కాబట్టి యోరోదు ఎవరనగా, యోరోదు మహారాజు అయినటువంటి యోరోదు యొక్క కుమారుడే ఈ చిన్న యోరోదు రాజు. వీళ్ళు ప్రియమిల్లరా తన తండ్రి మరణించిన తర్వాత గలిలీ పెరియా అనేటువంటి ప్రాంతాలను పరిపాలిస్తుండేటువంటి వారు. అలాగే ఇతడు చాలా దుర్మార్గుడైనటువంటి వాడు. ఈ హేరోదు రాజు ప్రియమిల్లరా చాలా దుర్మార్గుడైనటువంటి వాడు. తన సహోదరుడైనటువంటి ఫిలిప్పు యొక్క భార్య హేరోదియను బలవంతం చేసుకొని తన దగ్గర ఉంచుకుంటూ ఉన్నాడు. ఏమి ఎరగనటువంటి వాడిగా నటిస్తా ఉన్నాడు. దుర్మార్గమైనటువంటి క్రియలు చేస్తూ ఒక రీతిగా నటించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ పైభాగంలో మనం చూసి ఉన్నాం, ఇతడు యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను చనిపోయి లేచినవాడు అని నమ్ముతున్నాడు. చనిపోయి లేచినవాడని నమ్ముతున్నాడంటే దేవుని యొక్క శక్తి కలిగినటువంటి దైవజనుడు అని గ్రహించాడు, కానీ నటిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే యోహాను అతని ముఖం మీదనే చెప్పేస్తున్నాడు, హేరోదు రాజు యొక్క ముఖం మీదనే, రాజా నీవు ఫిలిప్పు యొక్క ఆ భార్యను, నీ సహోదరుడి యొక్క భార్యను నువ్వు బలవంతంగా ఉంచుకుంటున్నావు, ఇది తగదు, దేవుడు నిన్ను ఖచ్చితంగా శిక్షిస్తాడు అనగానే హేరోదు రాజు గుండె జల్లుమన్నది. నేను ఇప్పటిదాకా నటిస్తూ వస్తున్నటువంటి ఈ నటనను ఇతడు అందరి ముందు బహిర్గతంగా ప్రకటిస్తున్నాడు రా బాబు అనుకొని హేరోదియ నిమిత్తమై అతన్ని చెరసాలలో బంధించేశాడు. అయితే ఇతడు మహాప్రవక్త అని గుర్తెరిగి ఆ ప్రజలకును ఈ మహాప్రవక్త అని గుర్తెరిగి ఈయనను చంపడానికి భయపడుతూ ఉన్నాడు హేరోదు రాజు. అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. అవకాశం రానే వచ్చింది. హేరోదు రాజు యొక్క జన్మదినోత్సవం రోజు హేరోదియ యొక్క కుమార్తె చక్కగా డ్యాన్స్ చేస్తుంది. హేరోదియా అంటే ఫిలిప్పు యొక్క కుమార్తె చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంది. డ్యాన్స్ చేసిన తర్వాత రాజులకు ఉన్నటువంటి అలవాటు ఏంటో తెలుసా? వారు మనసు బాగా ఉప్పొంగితే నువ్వేం కోరిక కోరుకుంటావో కోరుకో అంటారు, వరాలు ఇస్తారు. అప్పుడు ఈమె తన తల్లి దగ్గరికి పోయింది, హేరోదియా దగ్గరికి పోయింది. నేను చిన్నపిల్లని, నేను ఏ కోరిక కోరుకోవాలో నాకు తెలియదు, మా అమ్మ కసితో ఉన్నది, మా అమ్మ రగిలిపోతుంది ఒకరి మీద అని ఏం కోరుకుంటుందని తల్లి దగ్గరకు పోయి చెప్పింది. తల్లి ఇదే అదును కోసం పదును కోసం ఎదురు చూసింది. మనకే వజ్రాలు వైడూర్యాలు భోగభాగ్యాలు వద్దు, మన గుట్టును రట్టు చేసినటువంటి వాడు, మనం ఇప్పుడు దాకా గుట్టుగా చేస్తూ నటన చేస్తూ బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకులను బజారుకేసినటువంటి వాడు ఆ బాప్తిస్మిచ్చి యొక్క యోహాను తల కావాలి, అది కావాలని కోరుకో అన్నది. కుమార్తె పోయి ఏమి ఎరగని దానిలాగా హేరోదు రాజు దగ్గర నిలబడి, పెదనాన్న నువ్వు కోరుకోమన్నావు కదా, నేను కోరుకుంటాను, ఇస్తావా చెప్పు, అడుక్కో, ఏది కావాలంటే. చెరసాల్లో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను ప్రెదెన్ బిల్లర జ్ఞాపకం చేసుకుందాం. పదిగా ప్రెదెన్ బిల్లర ఎవరి దగ్గర నటిస్తున్నాడనగా యోహాను యొద్ద నటిస్తున్న హేరోదియా లేక హేరోదు, యోహాను యొద్ద నటిస్తున్న హేరోదు రాజు లేక హేరోదియా ఇద్దరు నటిస్తా ఉన్నారు. ఈ నటన యోహాను ద్వారా బహిర్గతమైంది లోకానికి. జాగ్రత్త, మనం చేసేటువంటి రహస్య కార్యాలు, ద్రోహ కార్యాలు తెలియవు అనుకో ఉంటామేమో, జాగ్రత్త. అవి ఏదొక రోజున ఏదొక దినాన బయటపడడం మాత్రము తథ్యము అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ద్రోహ కార్యానికి తలపెట్టినటువంటి వారిగా, నటించి తలపెట్టినటువంటి వారిగా మనం చూస్తున్నాం. 14వదిగా జ్ఞాపకం చేసుకుందాం. 14వదిగా మరి ఆస్కారం మించినటువంటి గొప్ప నటీనటులు మత్తయి సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి చూసినట్లయితే, ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు నొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారము ప్రకారముగా
ఆ అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమును దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? ప్రియమైన బిడ్డలారా, మరలా క్రింది భాగంలో మనం చూసినట్లయితే 6వ వచనం నుండి, మీరు మీ పారంపర్యాచారముల నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఆ ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వేషధారులారా అంటున్నాడు. ఎవరిని? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులను వేషధారులారా అంటున్నాడు. అంటే వీళ్ళ వేషధారణంతా ఎక్కడ ఆగిపోయిందనగా, ఎక్కడ కొనసాగుతుందనగా, పితృ పారంపర్య ఆచారాలను అనుసరించడంలోనే చూపుతూ ఉన్నారు. ఏంటనగా, భోజనం చేసేటప్పుడు చేతులు కాళ్ళు శుభ్రపరుచుకోవాలా, ఈ ఆచారాల మీదనే దృష్టి ఉంచారే తప్ప దేవుని యొక్క ఆజ్ఞలను నిరర్ధకం చేస్తూ ఉన్నారే కానీ దేవుని ఆజ్ఞలను అనుసరించే వారిగా ఈ శాస్త్రులు, పరిచయులు లేని వారిగా చూస్తున్నారు. అందుకే దేవుడు వారి యొక్క ఆ హృదయ కాఠిన్యాన్ని హెచ్చరిక చేస్తూ, మీరెందుకు దేవుని ఆజ్ఞలను తృణీకరిస్తూ ఉన్నారు? నా శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారని ఎందుకు వారి మీద నెపాన్ని నెట్టేస్తున్నారు? కాబట్టి ఇదిగో మీరు వేషధారులుగా ఉన్నారు. మీరు పై పెదవులతోనే స్తుతిస్తున్నారు కానీ మీ హృదయము నాకు దూరముగా ఉన్నది. వేషధారులు. 14వదిగా, యేసు యొద్ద నటిస్తున్న శాస్త్రులు, పరిసయ్యులు. యేసు యొద్ద నటిస్తున్న శాస్త్రులు, పరిసయ్యులు నటిస్తా ఉన్నారు. అంటే మేము ఆచరించే ఆచారమే, పితృ పారంపర్య ఆచారము, పూర్వం నుండి వస్తున్న ఆచారమే సరైనదే అనే ఆచారాన్ని వెంబడిస్తున్నారే కానీ పై పెదవులతో స్తుతిస్తున్నారంటే దాని అర్థం వారి స్తుతి అంతరంగములో లేదు. అంటే పై మాటలే ఉన్నాయి, పై చూపులే ఉన్నాయి, పై భక్తే ఉంది, పై నటనే ఉంది, పై విశ్వాసమే ఉంది. ఆ పై పెదవులతో దేవా 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 దేవా, ప్రభువా ప్రభువా అంటున్నారే కానీ వారి హృదయం నాకు దూరముగా. ఈ రోజుల్లో కూడా మనము కూడా ఈ శాస్త్రులు, పరిచయాలు, సద్దుకయ్యుల వలె మనం అంటున్నాం. పితృపారంపర్య ఆచారాల ప్రకారముగా మనం అడుగులు వేస్తున్నామే కానీ దేవుని ఆజ్ఞలను నిరర్థకము చేస్తూ, దేవుని ఆజ్ఞలను తృణీకరిస్తూ, పెడచెవిన పెడుతూ పై పెదవులతో దేవుని సన్నిధిలో ప్రభువా 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 అని ప్రార్థన చేస్తాం. పక్కకు పోగానే పంచాయతీ మూట ఇప్పుతాం, పంచాయతీ గుట్టు స్టార్ట్ అయింది, ఆ ఇంటి గుట్టు రట్టయిద్ది. దేవుని మందిరంలో మాత్రము మనము చాలా భక్తితోటి ప్రవర్తించిన వారంగా ఉంటాం. చక్కగా మోకాలు వేస్తాం, చక్కగా ఆ పెదాలు కలుపుతూ ఉంటాం. చూసే వాళ్ళకు అబ్బా ఈ అక్క ఎంత భక్తిపరురాలురా, ఈ అన్న ఎంత భక్తిపరుడురా అనే రీతిగా మనము నటిస్తాం. అది పై పెదవులతోనే ఉంటుంది కానీ హృదయము దేవునికి ఆమడ దూరములో ఆగిపోతా ఉంది. సోదరి సహోదరుడా, ఈ 14 రకాలమైనటువంటి నటనలో నీవు ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. ఏ విధంగా మనం నటిస్తున్నాం, ఏ విధంగా ఉంది మన నటన, ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి ఇది ఆస్కారం మించినటువంటి గొప్ప నటీనటులలో 7గురును మనం జ్ఞాపకం చేసుకున్నాం. 8వదిగా ఎవరు? తన ప్రజల యొద్ద నటిస్తున్న ఆకాను, తన స్వజనుల యొద్ద నటిస్తున్నటువంటి ఆకాను. 9వదిగా సమూయేలు యొద్ద నటిస్తున్న సౌలు. 10వదిగా రాజ ప్రజల యొద్ద నటిస్తున్న దావీదు. 11వదిగా దావీదు యొద్ద నటిస్తున్న అమ్నోను. 12వదిగా దావీదు యొద్ద నటిస్తున్న లేక అమ్నోను యొద్ద నటిస్తున్న
అబ్షాలోము. 13వదిగా యోహాను యొద్ద నటిస్తున్న హేరోదు లేక హేరోదియా. 14వదిగా యేసు యొద్ద నటిస్తున్న శాస్త్రులు పరిసయ్యులు. మరి ఎలా ఉంది మన నటన? ఏ విధంగా ఉంది మన నటన? ఒకసారి ఆలోచన చేద్దాం. 7 నటనల వలె మనం నటిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. సోదరి సహోదరుడ, జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకొని నటించేదానికి ఫుల్ స్టాప్ పెడదాం. సరైనటువంటి జీవితాన్ని ప్రారంభించడానికి అడుగులు వేద్దాం. ఇక నేను ఒక తీర్మానం చేసుకుందాం. ఆస్కారం మించినటువంటి నటన నీకున్నా అది నిన్ను నాశనానికి నడిపిస్తుందే తప్ప ఆశీర్వాదాల వైపు కాదు అనే విషయాన్ని నువ్వు గుర్తెరిగితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలం. కాబట్టి ఇకనైనా ఈ 7 రకాలమైనటువంటి మరి నటనలు వదిలేసి ప్రభు పాదాలు పట్టుకొని వేజాడదాం, గోజాడదాం, ప్రభులో ముందుకు సాగుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం.